దేవకీ మాత భగవంతుణ్ణి స్తోత్రం చేస్తుంది. తనను కూడా కన్నటువంటి వాడే తాము కన్నట్లుగా అనుభూతిని ప్రసాదించడానికి వచ్చినటువంటి లీలా మాతృడు, లీలా మానుష విగ్రహుడు అని గుర్తించి ఆ తల్లి స్తుతిస్తూ ఉందండి. హే స్వామి, నీకు ఏ గుణములు లేవు, నిర్గుణుడివి. నీకు ఏ వికారములు కూడా లేవు. వికారములంటే మార్పులు, షడ్భావ వికారములు అని మనం షడ్భావ వికారములు అని మనం చెప్పుకుంటున్నాం కదా. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అనేటటువంటి ఆ వికారములు కూడా నీకు ఏమీ లేవు. మరి ఎవరివి నీవు అంటే సత్తా మాత్రం, కేవలం ఎగ్జిస్టెన్స్, ఉనికి ఉనికి ఉనికి. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని ఉపనిషత్తు చెప్తుందండి. హే సౌమ్య శిష్య, సృష్టికి పూర్వం సత్తే ఉంది. మరి సృష్టి అయిన తర్వాత అప్పుడు కూడా సత్తే ఉంది. సృష్టి మరలా ప్రళయం అయిన తర్వాత అప్పుడు కూడా ఉన్నటువంటిది సత్తే అని చెబుతూ, సత్తా మాత్రం నిర్విశేషం, సత్యస్వరూపుడుగా ఉన్నటువంటి వాడికి నీకు ఏ విశేషములు లేకుండా ఉంటావు. కానీ విశేషాలు కలిగినటువంటి మా కోసమని నీవు కూడా కొన్ని కొన్ని విశేషణాలతో ఎన్నెన్నో అవతారాలు ధరించి వస్తూ ఉంటావు. అంచేత నీవు నీ నిజస్వరూపము నిర్విశేషం. విశేషం లేకుండా ఉండడం అంటే నిర్విశేషం. అంతేకాదు నిరీహం, ఈహ అంటే కోరిక. జీవుడికి ఎన్ని ఈహలండి, కోరికలండి. కానీ మరి భగవంతుడికి కూడా జీవుడిలాగే కోరికలు ఉన్నవా అంటే లేదు లేదు. ఆయనకి ఏ కోరిక లేదు. మరి ఏమిటి అంటే అందరి కోరికలను తీర్చడం కోసం, ఇంకా ఇంకా కోరుకుంటూనే ఉన్నటువంటి వాళ్ళ కోరికలు లేకుండా చెయ్యడం కోసం వచ్చినటువంటి వాడు. అటువంటి నీవు సత్వం సాక్షాత్, అటువంటివై నీవు త్వం భగవన్ సాక్షాత్ విష్ణు. విష్ణు రూపాన్ని వేషం వేసుకొస్తే విష్ణువు అనగా ఏమంటారండి? ఇప్పుడు చిన్నపిల్లలకి కృష్ణాష్టమి వస్తే కృష్ణుడు వేషం వేస్తారండి. వేసినప్పుడు కృష్ణ అని పిలుస్తారే తప్ప వాడి పేరు సపోజ్ కంసుడని పెట్టుకున్నారనుకోండి, కంసుడని పిలవరుగా. వేషం వేసుకొచ్చినప్పుడు కృష్ణ అనే పిలుస్తారు కదా. ఇక్కడ విష్ణు వేషం వేసుకొచ్చాడండి, విష్ణువుగా దర్శనం ఇచ్చాడండి. సామాన్యులే ఇలా గుర్తించగలరు. అలాంటిది సామాన్యమైనటువంటి దంపతులాంటి దేవకి వసుదేవులు. అంచేత చెప్తుంది ఆ తల్లి, నీవు సాక్షాత్తు విష్ణువువి, విష్ణుదేవుడివి. చతుర్భుజుడిగా వచ్చావు, శంఖ చక్ర గదా పద్మములను ధరించి వచ్చావు, పట్టు పీతాంబరాలతో వచ్చావు. ఇంకా నీపై నాకు అనుమానం ఎందుకుంటుంది స్వామి? అంచేత నువ్వు సాక్షాత్తు విష్ణు స్వరూపుడివి. అంతేకాదు అధ్యాత్మ దీప. ఇదండి, మనం దేవకీదేవివి కాలేకపోవచ్చు, యశోదాదేవి కూడా కాలేకపోవచ్చు, గోపికలు కావచ్చేమో. గోపికలు కూడా కాలేకపోయినా పర్వాలేదండి. ఇక్కడ ఏదో దీపం వెలుగుతుందట, ఆ దీపం ఏమిటో చూద్దాము అనే జిజ్ఞాసన్నా కలగొద్దండి. ఆ జిజ్ఞాస పుట్టించడానికి, కలిగించడానికి వచ్చినటువంటి వాడండి. అందుచేత స్వామి, నీవు ఏ దీపానివి? ఇందాకనే చెప్పాడు ఆయన, బ్రహ్మజ్యోతి. తల్లి చెప్పింది దేవకీ మాత, నీవు ఏ జ్యోతివి? నూనె జ్యోతివి కాదు, విద్యుత్ జ్యోతివి కాదు, అగ్ని జ్యోతివి కాదు. మరి ఏ జ్యోతి అంటే అధ్యాత్మ జ్యోతి, బ్రహ్మజ్యోతి. ఏ బ్రహ్మ సాక్షిగా ఉంటే ఆ బ్రహ్మ యందు భ్రమలు కలుగుతూ ఉన్నవు. అటువంటి భ్రమలను తొలగించడం కోసం వచ్చినటువంటి జ్యోతివే నీవు, అధ్యాత్మ జ్యోతివి. అంచేతనే విద్యలలో అధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు. అధ్యాత్మ విద్య నా స్వరూపము, నా విద్య, అది బ్రహ్మ విద్య, అదే శ్రీ విద్య, అదే మహావిద్య, అదే బ్రహ్మ విద్య. అందుచేత అలా దేవకీ వసుదేవులు
ప్రార్థన చేస్తూ స్వామి నిన్ను మేము శరణు కోరుతూ ఉన్నాము అని అంటూ తే శరణమహం తే శరణమహం తే శరణమహం తే శరణమహం శైశవ కృష్ణ తే శరణం గతోస్మి తే శరణమహం తే శరణమహం తే శరణమహం తే శరణమహం శైశవ కృష్ణ తే శరణం గతోస్మి తే శరణమహం తే శరణమహం దశ విధావతార ధర్మరక్షకమూర్తి దశ విధావతార ధర్మరక్షకమూర్తి దశమస్తకాసుర దళనా దశ విధావతార ధర్మరక్షకమూర్తి దశమస్తకాసుర దళనా దశ దిశా పరిపూర్ణ తపనీయ స్వరూపా దశ దిశా పరిపూర్ణ తపనీయ స్వరూప దశావరణ లోక తత్వాతీత దశావరణ లోక తత్వాతీత తే శరణమహం తే శరణమహం తే శరణమహం తే శరణమహం కేశవ కృష్ణ తే శరణం గతోస్మి తే శరణమహం తే శరణమహం అనంత చరణ సర్వాధారాధేయ అనంత చరణ సర్వాధారాధేయ అనంతకర అనంతకర శ్రీ విభూషిత అనంత చరణ సర్వాధారాధేయ అనంతకర శ్రీ విభూషిత తే శరణమహం తే శరణమహం తే శరణమహం తే శరణమహం కేశవ కృష్ణ తే శరణం గతోస్మి తే శరణమహం తే శరణమహం తే శరణమహం తే శరణమహం. హే భగవన్ నీ శరణు పొందుతూ ఉన్నాము. నీ శరణు తప్ప వేరే మాకు ఆశ్రయమే లేదు. ఇదిగో ఇవాళ కంసుడు మమ్మల్ని ఏం చేశాడు, అయినప్పటికీ కూడా నీవు అవతరించి మా కర్మ బంధనలను అన్నింటినీ తొలగించావే అని ప్రార్థిస్తూ సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవు ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలియు. స్వామి సర్వము నీలోనే ఉంది, అందుచేతనే సర్వులకు ఆత్మగా ఉన్నటువంటి వాడు. నగలు మీరు ఎన్ని చేయించినా దానికి ఆత్మగా ఉన్నది ఏమిటండి? మీరు ఎన్ని పేర్లైనా పెట్టండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి. ముక్కుకు పెట్టుకోండి, మెడకు పెట్టుకోండి, ఇక నడుముకు పెట్టుకోండి, కాళ్ళకు పెట్టుకోండి, చేతులకు పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి. అక్కడ ఉన్నదేమిటి? బంగారం. బంగారం అని పెట్టుకుంటున్నారే తప్ప అది వేరే ఏదో ఇత్తడో లేకపోతే ఇనుమో అయితే మీరు పెట్టుకోరు, ఎవరూ పెట్టుకోరు కదా. అంచేత ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాణి, ఏ వస్తువు, ఏది చెప్పినప్పటికీ కూడా వాటన్నింటికి ఆత్మగా ఉన్నటువంటి వాడివి నీవు. అంచేత అటువంటి ఆత్మవస్తు సంపన్నుడమైనటువంటి నీవు సర్వమయుడివి, సర్వ జీవులకి ఉన్నటువంటి వాడివి నీవే. అటువంటి హే సర్వేశ్వర, నీకు లోపల బయట అనేటటువంటిది లేనే లేదే. అంతర్బహిశ్చ తత్సర్వం
వ్యాప్య నారాయణ స్థితః. లోపల బయట కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు నారాయణుడు. అందుకని ఏ గుడికి వెళ్ళినా అది మనకి తెలియచేయడం కోసమనేనండి. ఏ దేవుడికైనా ఒకటే మంత్రపుష్పం అండి. శివుడు కావచ్చు, భవుడు కావచ్చు, కేశవుడు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు గాక. అంతే, అక్కడ ఏమిటి, ఏ దేవాలయానికి వెళ్ళినా లోపల బయట ఉన్నదంతా ఒక్కటే, ఆ ఒక్కటి నీలోనే ఉంది, నీవుగానే ఉంది అని మనకి తెలియచేయడం కోసం, ఎరుక కలిగించడం కోసమని ఒకే మంత్రపుష్పంగా మనకి గుర్తు చేస్తూ ఉన్నారండి. ఇక పరమాత్మ చిరునవ్వులు చిందిస్తూ, ఎవరైనా పుట్టగానే మాట్లాడేస్తారటండి, మన స్వామి మాట్లాడేస్తున్నాడు. ఎందుకంటే అన్నీ తెలిసిన వాడు, అందరికీ భాష నేర్పించినటువంటి వాడు. మొట్టమొదటి సుశబ్దం ఎవరంటే ప్రణవ శబ్దం. ఆ ప్రణవ శబ్దంగా వచ్చింది ఎవరండి, స్వామి కాదా? అంచేత ఆయన చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ ఉన్నాడండి. అమ్మా ఉపసంహర, ఏమనుకుంటున్నారో మీరు? నన్ను చూసి మీరు భయం పడాల్సిన అవసరం లేదు. ఎవరి వలన భయం? కంసుడి వలన భయపడాల్సిన అవసరం లేదమ్మా. నేను మీకు ఆ నిర్భయ స్థితిని ప్రసాదించడం కోసమని నేను ఈ రూపాన్ని ధరించి మీకు దర్శనమిస్తూ ఉన్నాను అని అంటే, పాపం దేవకీదేవి భయంతో, నువ్వు నాయన ఇంత దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ రూపంతో ఉంటే కంసుడు వస్తాడు, నిన్ను సంహరిస్తాడు అని అంటే, ఏమీ భీతి లేదమ్మా, నువ్వేమీ భయపడవద్దు. నీవు కోరినట్లు గాని, నీవు చెప్పినట్లు గాని నా ఈ దివ్య రూపాన్ని నేను ఉపసంహరించుకుంటాను. కానీ ఎందుకు నేను ఇలా మీకు దర్శనమిచ్చాను అంటే చెబుతూ ఉన్నాను. త్వమేవ పూర్వ సర్గే భూ వృష్ణి స్వయం భువే సతి తదాయం సుతపా నామ ప్రజాపతి అకల్మషః. అమ్మా, మీరిద్దరూ గతంలో సుతపుడు అనేటటువంటి ప్రజాపతి ఈ వసుదేవుడు, నీవు వృష్ణి, మీరిద్దరూ తపస్సు చేశారు. దేనికో తెలుసా? సంతానం కావాలి అని తపస్సు చేశారు. పూర్వకాలం వాళ్ళు సత్సంతతి కోసం తపస్సులు చేశారండి. ఈ కాలపు వాళ్ళు సంతానం కోసమని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారండి. అంతే తేడా అండి. అంచేత సత్సంతానం కోసము మీరు ఎన్ని వేల సంవత్సరాలు చేశారు అంటే 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు. ద్వాదశేయు మదాత్మనోహు దివ్య వర్ష సహస్రాణి అన్నారు. దివ్య వర్షము అంటే మొన్న కూడా మనం చెప్పుకున్నాము, నెల రోజులు పితృదేవతలకి ఒక రోజు కింద లెక్క. మన సంవత్సరము దేవతలకి ఒక్క రోజు కింద లెక్క. అంచేత అటువంటి కాలమాన ప్రకారం చూస్తే దివ్య సంవత్సరములు 12,000 సంవత్సరములు మీరు తపస్సు చేశారమ్మా. ఆ తపస్సుకు మెచ్చి నేను ప్రత్యక్షమైతే మీరు ఏమన్నారు? నీ వంటి సంతతి, నీ వంటి సంతతి, నీ వంటి సంతతి. కానీ మంచి తెలివిగా కోరుకున్నారు కదండి. సత్సంతతి అని మాత్రమే కాకుండా నీ వంటి సంతతి అని కోరుకున్నారు మీరు. అంచేత నా వంటి సంతతి అంటే నాతో సమానంగా ఎవడున్నాడు ఈ లోకంలో? ఎవ్వడు లేడు. అందుచేత నేనే రావాల్సి వచ్చింది, నేనే వచ్చాను. అమ్మా, మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఎవరో తెలుసా? అహం సుతోవా అభవం వృష్ణి గర్భం ఇతి శ్రుతః. మొట్టమొదటి అవతారంగా మీరు ఆ జన్మలోనే తపస్సు చేస్తే ఆ జన్మలోనే నేను మీకు ఆవిర్భవించాను. నీ కడుపున పుట్టాను కాబట్టి వృష్ణి గర్భుడు అని పేరు పెట్టారు. ఇక రెండవసారి వచ్చినప్పుడు మీరు అదితి కశ్యపుడుగా వచ్చారు. అదితి కశ్యపులుగా వచ్చినప్పుడు వామనుడిగా వచ్చారు. అది రెండవ అవతారం. అంటే నీ వంటి పుత్రుడు, నీ వంటి పుత్రుడు, నీ వంటి పుత్రుడు అని వాళ్ళు ఆ సంతానం కోసం తప్పించి 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చెయ్యడంతో పాపం అదే మాట 3 సార్లు అన్నారు. మనం కూడా బాగా ఆకలేసి ఆకలి 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 అని మనం ఎలా అంటాము, అలా వాళ్ళు ఆ సత్సంతానం మీద ఉండేటటువంటి ఆశతో, ఆ తపనతో అలా అడిగారు. అందుచేత మీ కోరికను నెరవేర్చడం కోసమని నేను 3 సార్లు, అది వరకు 2 సార్లు కదా, ఇదిగో ఇప్పుడు 3వసారి తృతీయేస్మిన్ భవేహం వై తేనైవ వపుషాధవాం. అంచేత 3వసారిగా నేను ఇప్పుడు
కృష్ణుడుగా వచ్చాను, మీరు దేవకి వసుదేవులుగా వచ్చారు. ఇక మీకు జన్మలు లేవు, మీకు కర్మలు లేవు, మీకు మరలా తిరిగి సంసారానికి రావాల్సిన అవసరం లేదు, మీ యందు రావాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, ఇక వాళ్ళ యందు వాళ్ళకి పుత్రుడిగా నాలుగోసారి రావాల్సిన అవసరం ఈయనకు లేదు అని చెబుతూ, తండ్రి మీరేం చెయ్యాలి అని అంతా చెప్పాడండి. అంతా చెప్పినటువంటి స్వామి ఏమి ఎరగని వాడిలాగా, మామూలుగా మన ఇళ్లల్లో పుట్టినటువంటి పిల్లాడిలాగా, రెండు చేతులు, వస్త్రాలు లేకుండగా, ఆభరణాలు లేకుండగా మళ్ళా అన్నిటినీ అదృశ్యం చేశాడు. ఏమైనా చేయగలడండి, అదృశ్యము చేయగలడు, దృశ్యము చేయగలడండి. ఇలా ఇంత అందమైనటువంటి ఆ రూపం, చతుర్భుజములు అన్ని ఉపసంహరించుకున్న అందం ఎక్కడికి పోతుందండి, ఆ సత్తా ఎక్కడికి పోతుందండి, ఆ పదార్థము యొక్క విలువ ఎక్కడికి పోతుంది, పోలేదు. సరే, ఆ స్వామి చెప్పినట్టుగా వసుదేవుడు ఒక్కసారి ఆ పిల్లవాడిని తీసుకున్నాడండి. ఆశ్చర్యము, ఎప్పుడైతే స్వామి అవతరించాడో, దేవకీదేవి ప్రసవించిందో, అప్పుడు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంఖ్యలను ఊడిపోయాయి. ఇక ఊడిపోయిన తర్వాత పిల్లాన్ని ఎప్పుడైతే చేతులతో ఎత్తుకున్నాడో, ఎత్తుకున్న తర్వాత ఎత్తుకుని వస్తూ ఉంటే చెరసాలలు, తలుపులు, తాళాలు అన్నీ ఊడిపోయినవి. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. మనం విష్ణు సహస్రనామంలో రోజు చేస్తూ ఉంటాం. స్మరణ మాత్రంతో జన్మ మరణము అంటే పుట్టడము చావడము అనేటటువంటి ఆ బంధన నుంచే విడిపడతారు. అంటే సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడు అవతరిస్తే ఆ విష్ణు సందర్శనంతో, సంస్పర్శనంతో ఇంకెక్కడుంటాయండి బంధాలు, సంఖ్యళ్ళు. అంచేత అవన్నీ ఊడిపోయినవి. బిడ్డని కరముల రొమ్మున నడ్డంబుగ బట్టి పదములల్లనయుడుచున్ జడ్డనగా ఆవలి వారల యొడ్డు గడిచి పురిటి శాల యొయ్యన వెడలెన్. ఆ పిల్లాన్ని తీసుకుని వస్తూ ఉంటే కాపలాదారులందరికీ ఎంత మత్తు నిద్ర వచ్చిందో అన్నట్టండి. అందరూ ఉళ్ళెరక్కుండగా నిద్రపోతూ ఉన్నారండి. ఇక తలుపులు వాటంతటవే తెరుచుకుంటున్నవి. ఆ తెరుచుకుని ఉన్నటువంటి ఆ తలుపుల్లో నుంచి స్వామిని తీసుకుని వసుదేవుడు వెళుతూ వెళుతూ పురిటిశాల కాస్త విడిచిపెట్టి బయటకు వచ్చాడండి. తీరా వర్షం వస్తుందండి. చిన్న చిన్న చినుకే పడిన చిన్న పిల్లవాడు తడిచిపోతాడు. అప్పుడా ఛత్రం లేదు, చామరాలు లేవు. స్వామికి వైకుంఠనాథుడికి ఇవన్నీ ఉంటాయండి. కానీ ఇక్కడ చెరసాలలో పుట్టేసరికి అవేమీ లేవు. ఎలా ఈ పిల్లాన్ని ఎలా అని తండ్రి కాస్త ఆతురత పడుతూ ఉంటే వచ్చాడండి. ముందుగానే వచ్చి ఉన్నాడే శబ్ద బ్రహ్మ ఆదిశేషుడు. ఒక అంశ ఇక్కడ ఉంటే మరి నిజాంశ ఎక్కడికి పోతుందండి? ఆయన కాస్త ఆదిశేషుడుగా వచ్చి ఛత్రమై స్వామి తడవకుండగా ఆయన పట్టాడటండి ఛత్రంలాగా. ఇక ఇంతలో శ్రీకృష్ణ బాలకృష్ణుడు చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారము యమునా నదిని దాటి నందగోకులానికి వెళ్ళాలి. మధుర నగరం నుండి నందగోకులానికి వెళ్ళాలి అంటే మరి అప్పుడు సిద్ధంగా ఏమైనా రథాలు ఉన్నాయా? ఏమున్నాయండి పాపం, ఏమీ లేవు. అంచేత తాను నడుచుకుంటూ ఆ నదిని దాటి వెళ్ళాలి. ఆ నది కాస్త వర్షాకాలం కదండి, నదులన్నీ పరవళ్ళు తొక్కుతూ ఉంటాయి. అందున మా నాథుడు వస్తున్నాడని నదులన్నీ ముందే పరవళ్ళు తొక్కుతూ ఉందని. ఇప్పుడు ఏం చెయ్యాలి అని కాస్త ఆ వసుదేవుడు ఇలా పట్టుకున్నటువంటి పిల్లవాడిని తల మీద పెట్టుకున్నాడండి. తల మీద పెట్టుకుంటే ఆ యమునమ్మ ఇంకా పైకి వెళుతుందటండి. ఆమె బాధ ఏమిటి, ఆమె గోల ఏమిటి అంటే, ఇప్పటికి ఎందరో ఈ నదిలో స్నానాలు చేసి వాళ్ళ పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నారు. ఆ మురికంతా నాలో ఉన్నది. మరి ఆ మురికి పోవాలి అంటే ఎవడు పవిత్రుడు? పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయః పిత. మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది.
పవిత్రములలోకెల్లా పరమ పవిత్రమైనటువంటిది ఏమిటి అంటే భగవన్ నామమే అని చెప్పినప్పుడు మరి ఇక భగవంతుడు ఎంతటి పవిత్రుడండి. పాదముల నుంచి వచ్చినటువంటి గంగమ్మకి ఎంత పవిత్రత వస్తే మరి ఆ పాదములకు మరి ఎంతటి పవిత్రత. ఆ యమునా నది తాను పవిత్రురాలు కావాలి అని స్వామి పాదాలు సోకాలని ఆవిడ పొందుతుంది. పాపం వసుదేవుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. తండ్రిగా తనకు ఒక మమత ఉంటుంది, తండ్రిగా తనకు ఒక కర్తవ్యం ఉంటుంది. ఇక పాపం తొట్టెలో ఉన్న చిన్న బుడ్డడుగా ఉన్నా చిన్న బిడ్డడుగా ఉన్నా ఏమన్నా తెలివి తక్కువ వాడండి, ఏమీ తెలియనివాడా? తెలుసు యమునమ్మ ఎందుకు అంత పైకి లేస్తుందో అని తెలిసినటువంటి తానట తన పాదాన్ని కాస్త చాచి కిందకు విడిచిపెట్టాడండి. అంటే బాగా చాచాడు పాదాన్ని. చాచేసరికి ఆ పాద స్పర్శలో యమునమ్మ పునీతమై దారి ఇచ్చేసింది. ఆనాడు శ్రీరామచంద్రుడికి సముద్రుడు ఎలా భయపడి దారి ఇచ్చాడో, వానరులతో మీరు పత్రాలు వేసుకోండి, రాళ్ళు వేసుకోండి అని ఎలా చెప్పాడో అలా ఇక్కడ కూడా దారి ఇచ్చింది యమునమ్మ అన్నారండి. ఇక ఆ పెడుతూ ఉన్నప్పుడట వసుదేవుని యొక్క పరిస్థితి అండి. ఇతడు ఆనక దుందుపి. ఇతడు ఈ ఆనక దుందుపి కావడంతో అంటే సాక్షాత్తు పరమాత్మ ఇతడికి పుత్రుడుగా వస్తాడు సుమా అని ఆయన పుట్టినప్పుడే దేవదుందువులు మోగినవి. అటువంటి ఆనక దుందుపైనటువంటి వసుదేవుడికి సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ చిన్ని బిడ్డని రెండు చేతులతో పట్టుకున్నాడు. పట్టుకోవడంతో ఆ స్పర్శలోనే ఆయన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇక ఒక ప్రక్క ఆ బ్రహ్మానందానికి వర్షము ఒక విఘ్నము, ఇక పైన కాస్త మరలా ఆదిశేషుడు వెనక వెంబడించి వస్తూ ఉన్నాడు. ఆదిశేషుడని ఆయన ఏమనుకుంటాడండి, వెనక ఏదో వస్తుంది, అది వెంబడిస్తూ ఉంది, అదిగో ఇక్కడ కాస్త నది ఎంతగా పరవళ్ళు తొక్కుతుంది అనుకున్న ఇతడు ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత బ్రహ్మానందంగా ఉన్నాడు అనేది మనకి పాదము బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాననే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాననే పాదము, బ్రహ్మ కడిగిన పాదము. చెలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, చెలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలచగ గగనము తన్నిన పాదము, తలచగ గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాననే పాదము, బ్రహ్మ కడిగిన పాదము. కామిని పాపము కడిగిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాముతల నిడిన పాదము, ప్రేమపు శ్రీ సతి పిసిగెడి పాదము, ప్రేమపు శ్రీ సతి పిసిగెడి పాదము, పామిడి తురగపు పాదము, పామిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము,
బ్రహ్మముతానని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఆ పాదస్పర్శతో యమునమ్మ పునీతమై దారి ఇచ్చింది. ఆ పాదస్పర్శతో పరమానందానుభూతిలో వసుదేవుడు వలలాడుతూ ఏదో ఒక కీ ఇచ్చిన బొమ్మల యాంత్రికంగా వెళుతూ ఉన్నాడండి. ఎందుకంటే భక్తుడు భగవంతుని చేతిలో కీలు బొమ్మండి. జ్ఞాని భగవంతుని చేతిలో ఒక ఆయుధం అండి, ఒక పరికరం అండి. తాను చేసేటటువంటి లీలల్లో ఎంతమందిని ఎన్ని రకరకాల పాత్రలుగా తీసుకున్నాడు కదా. మా మాతాజీ గారు అనేవారండి, అప్పుడు కూడా మనం కూడా బృందావనంలో ఓ చెట్టుగాను పుట్టగాను పిట్టగాను ఉండే ఉంటాము, లేకుంటే ఈ జన్మలో ఆయన లీలలు చదువుకుందాము, ఆయన లీలలు పఠిద్దాము, ఆయన లీలలు అందరికీ ప్రవచనాలుగా చెబుదాము అనేటటువంటిది ఇది ఎలా సంభవిస్తుంది? అంచేత అప్పుడు కూడా మనం ఏదో ఒక రకంగా ఆస్వాదించి ఉంటాము, అనుభవించి ఉంటాము అనేవారండి. అది నిజంగా ఎంత వాస్తవము అనిపిస్తుంది. ఇక వసుదేవుడు తీసుకుని వెళ్ళాడండి నంద గోకులానికి. ఇక్కడ మధురా నగరంలో అందరూ మత్తు నిద్రలో ఎలా ఉన్నారో, ఇక్కడ నందగోకులంలో కూడా అదే మత్తు నిద్రలో అందరూ ఉన్నారండి. ఆ సమయంలో నందుని సతికి యశోదకు పొందుగా హరి యోగమాయ పుట్టిన, అక్కడ కూడా పుట్టిందండి, ఇక్కడ కూడా పుట్టాడండి. అంటే పుట్టిన పిల్లల్ని మార్చేయడం అప్పటి నుంచి ఉందన్నమాట అండి. ఇప్పుడు కూడా చాలా మంది పిల్లల్ని మార్చేస్తూ ఉంటుంటారట. అంటే అప్పుడు మొదలైంది కాబట్టి అది ఇప్పుడు కూడా జరుగుతూ ఉందన్నమాట అండి. అంచేత అక్కడ పుట్టినటువంటి నల్ల పిల్లవాడు మగ పిల్లవాడిని తీసుకొచ్చి ఇక్కడ ఏ యశోదమ్మకు యోగమాయ ఆడపిల్లగా పుట్టిందో ఆ ఆడపిల్లను కాస్త తీసుకొని ఈ మగపిల్లాన్ని, తెల్ల పిల్లను తీసుకున్నాడండి, నల్ల పిల్లాన్ని అక్కడ పెట్టాడండి. మాయాస్పందమున ఒక్క ఎరుగమి క్రందుకొనియే ఊరి వారి కావలి వారి, ఎవ్వరికీ తెలియదండి. నందుడికి గాని యశోదకు గాని ఎవ్వరికీ తెలియకుండగా తీసుకుని వెళ్ళి ఆ పిల్లాన్ని ఇక్కడ పెట్టి ఆ పిల్లని కాస్త తీసుకుని వెళ్ళాడండి. అంతే. మరలా తిరిగి మధురా నగరానికి వచ్చి చెరసాలలోకి ప్రవేశించేసరికి మరలా వాటంతట అవి ఆటోమేటిక్ అన్నట్టుగా ప్రతి ద్వారము మూతపడిపోతుంది, తాళాలు పడిపోతున్నవి. ఆయన మళ్ళీ లోపలికి వచ్చేసిన తర్వాత కాళ్ళకి చేతులకి సంఖ్యలు పడిపోయినాయండి. అంతా ఓకే అనుకున్న తర్వాత ఆ పిల్ల కాస్త కేరమని ఏడవడం మొదలు పెట్టిందండి. మాయ యోగమాయ కదా. ఎప్పుడైతే ఏడ్చిందో ఆ ఏడుపు విని పాపం అంతవరకు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉన్నటువంటి ఈ కాపలా వాళ్ళకి మెలకు వచ్చిందండి. మెలకు వచ్చండి వాళ్ళు పరిగెత్తుతారండి. ఎక్కడికో తెలుసా, కంసుడికి ఈ వార్త చెప్పాలి అని పరిగెత్తుకు వెళ్ళి చెప్పారండి. పరిగెత్తుకు వెళ్ళి చెప్పేసరికి పాపం వాడి పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఎప్పుడైనా నిద్ర పడితే కదండి. ఆకాశవాణి ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి పాపం వాడికి తిండి నిద్ర రెండూ లేవండి. ఏ ఒక్క పూట పూర్తిగా తిండి తినలేకపోతున్నాడు, ఏ ఒక్క పూట కూడా నిద్రపోలేకపోతున్నాడండి. తెలిసి చక్కన వచ్చి దేవకి నీలాడి రమ్మని భోజరాజు తోడ చెప్పిన ఆతడు చిడుముడి పాటుతో తల్పంపు బయలేచి తత్తరమున వెంట్రుకలు వీడ పై చీర వ్రేలియాడ దాల్మికీలూడ రోషాగ్ని దర్పమాడ గోరి వైరంబుతో కూడా పురిటి ఇంటి చాడ చరుదెంచి ఆ పాప చంపగదియే. చెప్పగానే పాపం చెప్పగానే వాడు కాస్త భయపడి కంగారుతోటి కిరీటం పక్కనే పెట్టుకుని ఉన్నాడు. జుట్టు ముడుడిపోయింది, పైనటువంటి ఉత్తరీయం జారిపోయింది, కట్టుకున్న పంచి కూడా ఉన్నదో లేదో కూడా వాడు చూసుకోవటం లేదండి.
ఆ పంచె కాస్త నేల మీద ఈడ్చుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఓర్పు నశించిపోయింది. రోషాగ్ని కాస్త విజృంభిస్తూ ఉంది. ఇక తీరని ఆరని శత్రుత్వంతో వాడు పురిటింటికి పరిగెత్తాడు. ఎక్కడికి? చెరసాలకు పరిగెత్తాడు. వెంటనే ఆ పసిపాపను చంపేద్దాము, ఎందుకంటే పుట్టగానే చంపేద్దామని కదండి. ఎందుకంటే కాసేపు ఆలస్యం చేసినా వాడు పెరిగిపోయి ఎక్కడ చంపేస్తాడో అనే భయం అండి. అంటే ప్రతి మనిషికి చావు అంటే ఎంత భయమో కంసుడు ఇక్కడ చాలా చక్కగా చూపించాడండి. అంటే మన భయం ఉన్నా మన భయం కూడా అంత వర్ణన మనకి తెలియదండి, ఇక్కడ చూపిస్తున్నారండి, మనకి తెలియచేస్తున్నారు. అంచేత అంతటి భయంతో ఆ పిల్లను తీసుకుందామని దగ్గరికి వస్తూ ఉంటే పాపం దేవకీదేవి, అన్నా క్షమింపుమన్నా, తగదల్లుడుగాడిది మేనకోడలవు మన్నన చేయుమన్నా, విను మానిని చంపుట రాజపాడి కాదన్నా, సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న, భవత్ సహోదరి గదన్న నిన్ను శరణంబు వేడెదన్. అన్నా నన్ను క్షమించు, నీవు కోపాన్ని విడిచిపెట్టు. ఇదిగో ఇదిగో చూడు, ఇంతవరకు 6 నీకు మేనల్లుడు, కానీ ఇది మేనల్లుడు కాదు, మేనకూడలు. అంచేత గౌరు కాస్త నన్ను రక్షించి నా మాటను విని కాస్త ఈ పిల్లని ఏమీ చెయ్యవద్దు. ఆడపిల్లను చంపడం ఏమన్నా రాజపాడియా? అంటే క్షత్రియ ధర్మమా ఏమిటి? కాదు కదా. అన్నా నీవు సుకీర్తివిగా అంటే యశకాముడివై ఉండాలే తప్ప ఇలాంటి కృత్యాలు చెయ్యవద్దు. మహాత్ములందరూ ఏ త్రోవలో పోతూ ఉంటారు, ఉదారంగా నీవు కూడా అదే త్రోవ పోవవే. నేను నీ చెల్లెల్ని కదా, నేనెవరో పరాయిదాన్ని కాదే. అంచేత నేను నిన్ను శరణు కోరుతూ ఉన్నాను. నాకు ఈ ఒక్క బిడ్డనైనా సరే పుత్రీ దానం చెయ్యవే అని 6 కొడుకుల్ని చంపేశావు, చివరికి ఆడపిల్లనైనా నాకు దక్కించు, నేను నీకు శరణు కోరుతూ ఉన్నాను అని పాపం దేవకీదేవి ఎంత ప్రార్థిస్తున్నా వాడు వినిపించుకోకుండా ఆవిడ పాపం ఆ పొత్తిలి గుడ్డల్లో ఆ పిల్లని దాచుకున్న ఆ కనిపించినటువంటి ఆ చిన్న పాదాలు పట్టుకుని లాగాడు. లాగినటువంటి ఆ పాదాలు పట్టుకుని లాగితే పిల్లంతా వచ్చింది. చూశాడు, ఈ పిల్లను కాస్త పట్టిన ఆ పట్టుతో ఒక్కసారి ఎగురవేశాడు. పైకి ఎగరవేసేసరికి ఆమె మామూలు పిల్లటండి, విలపిస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు పట్టుకుని ఎగరేసేసరికి కెవ్వమని ఏడ్చిందటండి. ఆ ఏడ్చినప్పటికీ లెక్క చెయ్యకుండా పైకి వేసి నేల మీదకి వేసి విసిరి కొట్టాడట. అప్పుడు విసిరి కొట్టేసరికి ఇంకా బంతైనా నేల మీదకి వేసి కొడితే నేలని టచ్ చేసి పైకి లేస్తుందండి. కానీ ఈ పిల్ల నేల మీద పడలేదండి, రివ్వున ఒక్కసారి ఆకాశంలోకి ఎగిసిందండి. అప్పుడు దేవతలంతా పుష్పములతో అభిషిక్తం చేస్తారు ఆ తల్లికి. ఆ పుష్పముల యొక్క సుగంధము ఘుమఘుమలాడిందటండి. మణిమయ హారాలు మొదలైనటువంటి ఆభరణాలతో ఆ తల్లి యొక్క దివ్య సుందర మంగళ విగ్రహం చాలా మనోహరంగా ఉంది. గద, శంఖము, చక్రం, పద్మం, బాణం, ధనస్సు, ఖడ్గం, శూలం అనేటటువంటి 8 ఆయుధాలు 8 చేతులతో. విష్ణువు 4 చేతులతో వస్తే ఈవిడి 8 చేతులతో వచ్చిందండి. ఎవరో తెలుసా? విష్ణువుకు సహోదరి. అతడు నారాయణుడు అయితే అతడి సహోదరి నారాయణి. జత నారాయణి అంటే లక్ష్మి అని కాదు, ఇక్కడ కాత్యాయని అని కాదంబరి అని చెబుతామే, ఆవిడే యోగమాయ. నిన్న చెప్పుకున్నా కదా, 14 నామాలతో నీవు వెలసిల్లుతావు ఈ భూమిపై అని చెప్పాడు స్వామి. అంచేత అటువంటి ఆ తల్లి 8 భుజములతో 8 ఆయుధాలు ధరించి ఉంది. విమానాల్లో పయనించేటటువంటి సిద్ధులు, చారణులు, కిన్నరులు, గంధర్వులు, గరుడులు మొదలైనటువంటి వారంతా కూడా ఆమెకు ఎన్నెన్నో కానుకలు సమర్పించి ఆమెను స్తోత్రం చేస్తూ ఉన్నారండి. అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు. ఆ మాయాదేవిని, ఆ యోగమాయను మెచ్చుకుంటూ స్తుతిస్తూ ఉన్నారు. ఇక ఆశ్చర్యపోయాడండి. ఇదంతా ఎక్కడ? ఆకాశంలో కనిపిస్తుందండి. నేలకు వేసి కొడదామని పిల్లను కాస్త విసిరితే ఆ విసిరిన పిల్ల కాస్త ఆకాశంలోకి ఎగిరి ఇలా దర్శనమిస్తూ చెబుతుందండి. తెంపరివై పొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి, ఇంకనైనా
ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నొప్పింపితి విసిరో ఇది యుబ్బీరమే నా సరసం జనించి నిన్ చంపెడు వీరుడొక్కడు ఒక్క దశ సత్కృతి నొందెడు వాడు దుర్మతి. ఒరే దుర్మతి, నీ చెల్లెలు ఎంత విలపిస్తున్నా దాన్ని వినిపించుకోకుండా అందరినీ చంపి నన్ను కూడా చంపుదామని నువ్వు నేలకేసి కొట్టావు. ఇదటరా నీ ప్రతాపము, ఇదా నీ యొక్క వీరత్వము? చూడు, ఎవరి కోసమైతే ఏ మృత్యువును తప్పించుకోవాలని నువ్వింత ప్రయత్నం చేస్తున్నావో అతడు నాతో పాటు చక్కగా పుట్టాడు, చక్కగా పెరుగుతూ ఉన్నాడు, నువ్వు మాత్రం చస్తావు, చచ్చి తీరతావు అని చెప్పిందండి. అలా చెప్పేసరికి ఇంక పాపం వీడేం చేయాలో అర్థం కాలేదు. నా పిల్లని చంపుదామంటే చేతుల్లోంచి ఎగిరిపోయింది. ఆ పిల్లాడు ఎక్కడో పుట్టాడు అన్నారు, మరలా పెరుగుతున్నాడు అంటుంది. ఎలా? ఇప్పటికీ మరలా వాడికి చావు భయం తీరలేదండి. ఇలా ఎప్పుడైతే చెప్పి ఆకాశంలో దర్శనమిచ్చిందో, యా దేవి మధుకైటభ ప్రశమని యా మాహిషోన్మూలిని యా ధూమ్రేక్షణ చండముండమధని యా రక్త బీజాసని యా శుంభాది నిశుంభ దైత్యదమని యా సిద్ధలక్ష్మీ పరా సా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. నవకోటి శక్తి సహితమై ఉన్నటువంటి ఆ తల్లి అందరినీ కాపాడుగాక అని దేవకీ వసుదేవులు దేవతలు అందరూ ప్రార్థిస్తూ ఉండగా ఆ తల్లి అదృశ్యమయ్యిందండి. మరి ఇక్కడ నంద గోకులంలో లేక పుట్టాడండి. పుట్టాడా పుట్టిందా? పుట్టిందే అయినప్పటికీ పుట్టాడండి. పుట్టిన పిల్ల అక్కడికి వెళ్ళింది, ఎక్కడో పుట్టిన పిల్లాడు ఇక్కడికి వచ్చాడు. ఓ ఇక వీళ్ళకి నందోత్సవం, ఆనందోత్సవం, బ్రహ్మానందోత్సవం. ఆ ఆనందోత్సవం మరి ఏమిటి అనేది ఇవాళ మనం అన్ని చోట్ల అందరము జరుపుకున్నాము. మనం కథాభాగంగా రేపు జరుపుకుందాము. అటువంటి స్వామికి మనం ఒక్కసారి చింతయామి హరిమేవ సంతతం మంద మంద హసితాననాంబుజం నందగోపతనయం కుమారకం నారదాది ముని బృంద వందితం. జయ రాజేశ్వరి. స్వస్తి.